హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్త్రీలు అబ్బాయిలలో ఆశించే ఆ ఒక్క రహస్యం ఏంటో తెలుసా? ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఒక అమ్మాయికి ఒక అబ్బాయిలో అసలు ఏం నచ్చుతుంది? అతని అందమా, డబ్బా, మంచి ఉద్యోగమా, స్టైలా, లేక అతను ఎంత బాగా మాట్లాడుతున్నాడా? ఇవన్నీ కొంతవరకు ప్రభావం చూపవచ్చు. కానీ ఒక సంబంధం ఎక్కువ కాలం బలంగా ఉండాలంటే వీటికంటే ముఖ్యమైన మరో విషయం ఉంటుంది. అదే భద్రతతో కూడిన గౌరవం. అంటే ఆమెతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటాడు, నా మాటలకు విలువ ఇస్తాడు, అవసరమైనప్పుడు నాకు అండగా ఉంటాడు అనే భావన కలగడం. ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, ఆమె మాట వినడం. చాలామంది అబ్బాయిలు అమ్మాయి మాట్లాడుతుంటే వెంటనే పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు ఆమెకు పరిష్కారం కాదు, తన మాటను శ్రద్ధగా వినే వ్యక్తి కావాలి. నీకు ఇలా అనిపించడానికి కారణం ఏంటి? నువ్వు చెప్పు, నేను వింటాను అనే చిన్న మాటలు కూడా ఆమెకు చాలా విలువైనవిగా అనిపించవచ్చు. రెండవది, గౌరవం ఇవ్వడం. ప్రేమలో ఎంత దగ్గరైనా గౌరవం తగ్గకూడదు. ఆమె అభిప్రాయాన్ని చిన్నచూపు చూడకుండా ఉండటం, ఆమె నిర్ణయాలను గౌరవించడం, ఆమె వ్యక్తిగత హద్దులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ప్రేమ అంటే ఆమెను తనకు నచ్చినట్టుగా మార్చడం కాదు, ఆమెకు ఉన్నందుకు ఆమెను గౌరవించడం. ఇంకా మూడవది, మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో కూడా ఉండడం. నేను నీతోనే ఉంటాను అని చెప్పడం సులభం, కానీ ఆమెకు నిజంగా అవసరమైన సమయంలో అండగా నిలబడడం అసలైన విషయం. అందుకే ఒక అబ్బాయి చెప్పే మాటల కంటే అతని ప్రవర్తనను ఒక అమ్మాయి గమనించే అవకాశం ఎక్కువ. నాలుగవది, అతిగా నియంత్రించకపోవడం. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఫోన్ ఎత్తలేదు అని ప్రతి విషయాన్ని ప్రశ్నించడం ప్రేమలా అనిపించవచ్చు, కానీ ఎక్కువైతే అది నియంత్రణగా మారుతుంది. నమ్మకం ఉన్న సంబంధంలో వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా స్థానం ఉంటుంది. ఇక ఐదవది, తన భావాలను నిజాయితీగా చెప్పడం. అబ్బాయి ఎప్పుడు బలంగా కనిపించాల్సిన అవసరం లేదు. తనకు బాధగా ఉన్నప్పుడు బాధగా ఉందని చెప్పగలగడం, తప్పు చేసినప్పుడు నా తప్పు అని ఒప్పుకోవడం, ప్రేమ ఉన్నప్పుడు ప్రేమగా చెప్పడం, ఇవి బలహీనతలు కావు, ఇవి పరిపక్వతకు సంకేతాలు. ఇక ఆరవది, ఆమెను ఇతర అమ్మాయిలతో పోల్చకపోవడం. ఆమె ఇలా ఉంటుంది, నువ్వు అలా ఉన్నావు, ఇలాంటి పోలికలు సంబంధంలో దూరాన్ని పెంచవచ్చు. ప్రతి వ్యక్తి ప్రత్యేకం. ఆమెను మరొకరితో పోల్చకుండా ఆమెను ఆమెగానే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ఏడవది, ఆమె చిన్న విషయాలను గుర్తుంచుకోవడం. ఆమె ఒకసారి చెప్పిన చిన్న విషయం నీకు గుర్తుంటే ఆమెకు అది చాలా ప్రత్యేకంగా అనిపించవచ్చు. నువ్వు గతసారి ఈ విషయం గురించి చెప్పావు కదా అని గుర్తుపెట్టుకోవడం ద్వారా నేను చెప్పిన మాటలను ఇతను నిజంగా గమనిస్తున్నాడు అనే భావన కలుగుతుంది. ఇక ఎనిమిదవది, అవసరమైనప్పుడు స్పేస్ ఇవ్వడం. ప్రతి సమయంలో మాట్లాడాలి అనేది ప్రేమకు గుర్తు కాదు. కొన్నిసార్లు ఆమెకు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. అప్పుడు వెంటపడకుండా, కోపపడకుండా, నీకు కొంచెం సమయం కావాలంటే తీసుకో, మాట్లాడాలని అనిపించినప్పుడు నేను ఉంటాను అని చెప్పడం కూడా గొప్ప విషయం. ఇక తొమ్మిదవది, తన జీవితంపై బాధ్యత ఉండడం. ఒక అమ్మాయి తన జీవితాన్ని పూర్తిగా మరొకరి మీద ఆధారపెట్టుకోవాలని కోరుకుంటుందని అనుకోవడం తప్పు. తన లక్ష్యాలు, పని, కుటుంబం, భవిష్యత్తు గురించి బాధ్యతగా ఉండే అబ్బాయి సాధారణంగా మరింత పరిపక్వంగా కనిపిస్తాడు. ఇక పదవది, ఆత్మవిశ్వాసం ఉండాలి. అహంకారం కాదు. నేను అందరికంటే గొప్ప అనేది అహంకారం. నేను ఎవరో నాకు తెలుసు, నా విలువ నాకు తెలుసు అనేది ఆత్మవిశ్వాసం. ఈ రెండిటికి మధ్య చాలా తేడా ఉంది.
ఇంకా 11వది కోపాన్ని ఎలా నియంత్రిస్తాడో కూడా ముఖ్యం. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో మాత్రమే కాదు, కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా అతని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు అవమానించడం, బెదిరించడం, భయపెట్టడం కాకుండా ప్రశాంతంగా మాట్లాడగలగడం చాలా విలువైన లక్షణం. ఇక 12వది నమ్మకాన్ని సంపాదించడం. నమ్మకం ఒక్క రోజులో ఏర్పడదు. చిన్న చిన్న పనుల్లో నిజాయితీగా ఉండడం ద్వారా నమ్మకం పెరుగుతుంది. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం, చెప్పినది చేయడం, చేయలేనప్పుడు ముందుగానే చెప్పడం ఇవే నమ్మకానికి పునాది. ఇంకా 13వది ఆమె విజయాన్ని చూసి అసూయ పడకపోవడం. ఆమె ఏదైనా సాధిస్తే నిజంగా సంతోషపడే వ్యక్తి కావాలి, నువ్వు ఇంకా బాగా చేయగలవు అని ప్రోత్సహించడం, ఆమె కలలకు అడ్డుగా కాకుండా అండగా నిలబడటం ఇది సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఇక 14వది ఆమెను ఆకట్టుకోవడానికి నటించకపోవడం. ఎప్పుడూ ఒక ఇమేజ్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఎక్కువ కాలం కొనసాగదు. నిజమైన వ్యక్తిత్వం, నిజాయితీ, సహజమైన ప్రవర్తన ఇవే ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. అతను ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడు? ఒక అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయితో చాలా మంచిగా మాట్లాడటం పెద్ద విషయం కాదు. కానీ అతనికి అవసరం లేని వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా గమనించవచ్చు. వెయిటర్తో ఎలా మాట్లాడుతున్నాడు, చిన్న ఉద్యోగితో ఎలా మాట్లాడుతున్నాడు, తనకంటే బలహీనంగా ఉన్న వ్యక్తిని ఎలా చూస్తున్నాడు, ఇవి అతని నిజమైన స్వభావం గురించి ఎక్కువ చెప్పగలవు. తన మాటపై ఎంత నమ్మకం ఉంది, మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యానికి భయపడుతూ ఎదుటివారు ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచించడం ఒక విధమైన అస్థిరతను చూపించవచ్చు. అదే సమయంలో ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం ఆత్మవిశ్వాసం కాదు, తన అభిప్రాయాన్ని ప్రశాంతంగా చెప్పగలగడం నిజమైన ఆత్మవిశ్వాసానికి దగ్గరగా ఉంటుంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపుతున్నాడా? ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వినడం కూడా ఒక నైపుణ్యమే. ఆమె ఏదైనా చెప్పినప్పుడు వెంటనే తన కథ మొదలు పెట్టకుండా ఆమె మాట పూర్తయ్యే వరకు వినడం, అంటే నీకు ఇలా అనిపించిందా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఇలాంటి ప్రవర్తన ఆమెకు తాను గౌరవించబడుతున్నాననే భావన కలిగించవచ్చు. తన తప్పును ఒప్పుకోగలడా? నేను తప్పు చేశాను అని చెప్పడం కొంతమందికి చాలా కష్టం. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.